జీసస్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను చేసినాను. ఏమి వాడు దేవుని అగ్నిప్పుడు తాకుతున్నప్పుడు దేవుని అభిషేకం తాగుతుంది, కాలిపోతూ ఉన్నప్పుడు దేహంలో పనిచేస్తున్న దురాత్మ కాలిపో వదిలే దేహాన్ని విడిచిపెట్టి బయటికి వదిలే ఏవి చేసుకోవాడు, వదిలే కాలిపో. దేవుని అగ్ని తాగుతాము. తప్పుజీ ప్రతి దురాత్మ చీకటి కాలి బలహీనపరచు దురాత్మ సైట్ కాలిపోయేస్తున్నాను. యావే ఇప్పుడు దేవుని అగ్నితో నేను కాల్చివేస్తున్నాను. యేసు రక్తం ఇచ్చి ఈ కుటుంబం దేవుడు దీవించిపోతున్నాడు. కాలుపు శేఖర రో శేఖర్ జీసస్ 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 శబరఖ కాలిపో జీసస్. ఈ గ్రామం అంతా దురాత్మలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రామం అంతా నేను వస్తూ ఉంటుంటే అవి నన్ను రానివ్వకుండా ఆటంకపరుస్తుంది. ఇక్కడికి రాకుండా ఆటంకపరచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. ఓ రీ బాబా షబారా ఖరాబారా విడుదల 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 విడుదల. నా దేవుని అభిషేకం ఇప్పుడే పెట్టిన తాకుండా ప్రభా బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. నా అందరా దేవుని అభిషేకం తాగుతాను. దేవుని అగ్ని నేను తాగుతాను. దేవుడు నేను బలపరచుకుంటున్నాను. నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడు. షబారా ఖరాబ్ దేరు హర్షిందియా యేసు రక్తం ఇచ్చి వీటిని దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు. మీ ఫ్యామిలీని దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు నీ గర్భఫలాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాడు. నీ గర్భఫలాన్ని దేవుడు దీవించబోతున్నాడు. తండ్రి బిడ్డను ఆశీర్వదించాను, దీవించాను. ఈ కుటుంబాన్ని నేను వర్ధిలింపు చేయాలి. నీ భర్తను కూడా దీవించాను. ఓ శేఖరా ఈ బిడ్డ ద్వారా నా తండ్రి నీ రాజ్య స్థాపన జరుగుతున్నందుకు నా తండ్రి మహిళ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించవచ్చు. అందరికీ నాన్న నువ్వు ప్రార్థన చేసుకుంటా. అదండి ఈ పిల్లల్ని అదే 3-4 సంవత్సరం అప్పుడు ఇక్కడ కంటిన్యూ కింద లేకపోతే అప్పుడు నేను ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళమన్నారు.
తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తే రాజమండ్రి తీసుకెళ్ళిపోండి ఇది టీబీకి సంబంధించి అనేసి అన్నారండి. అంటే నేను నాకు అప్పుడు భయం వేసి మా అమ్మతోటి పంపించేసి ఎవరికి వీడికింది. నేను ఇందా చెప్పాను వీడి మీద అనేక దాడులు జరిగినాయి అని. అయితే 4వ సంవత్సరం అప్పుడు అయ్యండి. అయితే నాకు టీబీ అనగానే నాకు కొంచెం టెన్షన్ వచ్చి నేను పంపించలేదు. నేనైతే కూడా వెళ్ళలేదండి. మా పెద్దని ఆర్ఎంపీ డాక్టర్ అండి, ఆయన ఏమో చంద్రబాబులో ఉంటారు, ఆయన ఏమో అలగొస్తాను ఇంక తీసుకొచ్చి అన్నారండి. నేను గుళ్ళోకి వెళ్ళి చాలా ప్రార్థన చేసుకున్నాను. అయ్యండి ప్రార్థన అంటే నాకు ఇంకా తెలియలేదండి. నేను ఎంత ప్రార్థన చేశానో దేవుడిని అయితే నేను చాలా అడిగానండి. దేవా క్షేమంగా అయితే ఇంటికి తీసుకురా, ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా నీ సేవకైతే నేను సమర్పించుకుంటాననేసి నేను ఆ రోజునే నేను తీర్మానం చేసుకున్నానండి. రిపోర్ట్లు అయితే అసలు ఏమీ లేవండి, కానీ చాలా నార్మల్గా వచ్చినాయి. ఇప్పటికీ ఉంటాయండి, ఒకవేళ పెద్ద అయితే కనుక ఆపరేషన్ చేసి ఇద్దాము పర్వాలేదు అనేసి అన్నారంటండి. కానీ అసలు ఇప్పుడు వరకు అయితే ప్రాబ్లం లేదండి. అయితే ఆ 3వ సంవత్సరం 4వ సంవత్సరం అప్పుడే ఈ సాక్ష్యం చెప్పానండి నేను గుళ్ళోను. అదే ఏంటంటే రిపోర్ట్స్ ఇలాగ వచ్చినాయి, నేను సేవకి దేవునికి సమర్పించేస్తున్నాను ప్రతిష్ఠించేస్తున్నాను అనేసి అప్పుడు దేవుని సన్నిధానంలో ప్రతిష్ఠించేశారండి. అప్పుడు ప్రసన్న వేరే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఆశీర్వదించారండి. అదే మాట ఈరోజు మీ ద్వారా నేను విన్నానండి. ఇంతమంది ప్రార్థన చేశారు కానీ మాకు ఎవరో ఇలా చెప్పలేదండి. అదే మాట మీరు చెప్పారండి ఈ రోజండి. దేవుడు వాడుకుంటాడు, దేవుడు దీవిస్తాడు నిన్ను.